హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఏ మాస్టరీ అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం ఐటీ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, బిజినెస్ ఓనర్ ఎవరు, లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏమిటి, బీఆర్డీ ఎందుకు ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్స్ చూసాం. ఈ పార్ట్ 2లో మనం బీఆర్డీలో యాక్చువల్గా ఏమీ క్యాప్చర్ చేయాలి, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా రైట్ చేయాలి, బీఆర్డీలో వాట్ మాత్రమే ఎందుకు ఉంటుంది, హౌ డీటెయిల్స్ ఎక్కడ క్యాప్చర్ చేస్తాం, సైన్ ఆఫ్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ చార్టర్ అండ్ కిక్ ఆఫ్ మీటింగ్ తర్వాత ఎస్డిఎల్సి ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది రియల్ టైమ్ స్టైల్లో డిస్కస్ చేద్దాం. బీఆర్డీలో ఫస్ట్ సెక్షన్ కరెంట్ బిజినెస్ ప్రాబ్లం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆన్లైన్ బ్యాంకింగ్ ఎగ్జాంపుల్లో కరెంట్ ప్రాబ్లమ్స్. బ్యాంక్ ఓన్లీ వీక్ డేస్ 9 to 5 ఓపెన్ ఉంది. కస్టమర్స్ ఈవినింగ్ అండ్ వీకెండ్లో బ్యాంకింగ్ చేయలేకపోతున్నారు. కాంటాక్ట్ సెంటర్లో వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంది. అండ్ ఎవ్రీ కస్టమర్ కాల్ బిజినెస్కి కాస్ట్ అవుతుంది. బీఏ ఈ ప్రాబ్లంని ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో డాక్యుమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్, కరెంట్లీ కస్టమర్స్ హ్యావ్ లిమిటెడ్ బ్యాంకింగ్ సర్వీస్ అవర్స్ అండ్ డిపెండెన్సీ ఆన్ కాంటాక్ట్ సెంటర్ సపోర్ట్ ఈజ్ కాజింగ్ పూర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంక్రీజ్డ్ ఆపరేషనల్ కాస్ట్. నెక్స్ట్ సెక్షన్ ప్రపోజ్డ్ సొల్యూషన్. కరెంట్ ప్రాబ్లంకి బిజినెస్ ఎలా సొల్యూషన్ కోరుకుంటోంది. ఎగ్జాంపుల్, Bank would like to introduce online banking capabilities so that customers can log in and manage their accounts. 24/7. ఇక్కడ BA సొల్యూషన్ని సింపుల్గా, క్లియర్గా బిజినెస్ లాంగ్వేజ్లో రైట్ చేయాలి. ప్రపోజ్డ్ సొల్యూషన్ కోడింగ్ లెవెల్లో ఉండదు. హై లెవెల్గా బిజినెస్ ఏమీ అచీవ్ చేయాలని చూస్తోంది అన్నది క్యాప్చర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, రెడ్యూస్ కాల్ సెంటర్ వాల్యూమ్ and provide self-service banking. నెక్స్ట్ సెక్షన్ సిస్టమ్స్ ఇంపాక్టెడ్. అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ సిస్టంలో చేంజ్ చేయాలి. బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎగ్జాంపుల్లో కస్టమర్ ఫేసింగ్ వెబ్సైట్ ఇంపాక్టెడ్ సిస్టమ్ అవుతుంది. ఎగ్జాంపుల్, bankofamerica.comలో ఆన్లైన్ బ్యాంకింగ్ కేపబిలిటీస్ యాడ్ చేయాలి. ఇదే అమెజాన్ పేపాల్ ఎగ్జాంపుల్లో అమెజాన్ చెక్అవుట్ పేజ్ ఇంపాక్టెడ్ సిస్టమ్ అవుతుంది అండ్ పేపాల్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ అవుతుంది. బీఏకి ఇంపాక్టెడ్ సిస్టమ్ క్లారిటీ లేకపోతే రాంగ్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది, రాంగ్ ఎస్టిమేషన్ వస్తుంది అండ్ ప్రాజెక్ట్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ అజంప్షన్స్ అండ్ డిపెండెన్సీస్. డిపెండెన్సీ అంటే ప్రాజెక్ట్ సక్సెస్ అవడానికి మన కంట్రోల్లో లేని కానీ రిక్వైర్డ్ అయిన ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్, అమెజాన్ పేపాల్ పేమెంట్ ఫీచర్లో అమెజాన్ సిస్టమ్ పేపాల్కి రిక్వెస్ట్ పంపుతుంది. పేపాల్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ రెస్పాన్స్ ఇస్తేనే అమెజాన్ పేమెంట్ ఫ్లో ప్రొసీడ్ అవుతుంది. పేపాల్ డౌన్ అయితే అమెజాన్ సైడ్ ఫీచర్ ఫెయిల్ అవుతుంది. సో డిపెండెన్సీ, సిస్టమ్ షుడ్ రిసీవ్ ఆథెంటికేషన్ రెస్పాన్స్ ఫ్రమ్ పేపాల్. బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేయవచ్చు. ఇప్పుడు బీఆర్డీలో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆర్ హై లెవెల్ రిక్వైర్మెంట్స్. ఇవి ప్రాజెక్ట్ స్కోప్ అండ్ ప్రాజెక్ట్ గోల్స్ మీ డిఫైన్ చేస్తాయి. బిజినెస్ రిక్వైర్మెంట్ మెయిన్లీ వాట్ నీడ్స్ టు బీ డన్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్డ్ హౌ సిస్టమ్ షుడ్ డూ ఇట్. ఎగ్జాంపుల్, ఎబిలిటీ ఫర్ ద యూజర్ టు రిజిస్టర్, ఎబిలిటీ ఫర్ ద యూజర్ టు లాగిన్, ability for the user to view account balance, ability for the user to transfer funds. ఇవి హై లెవెల్ కేపబిలిటీస్. బిజినెస్ రిక్వైర్మెంట్స్ని రైట్ చేసే ప్రాక్టికల్ ఫార్మాట్ ఎబిలిటీ ఫర్ ద యూజర్ టు లేదా ఎబిలిటీ టు. ఎగ్జాంపుల్, డిజిటల్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో ఎబిలిటీ ఫర్ ద యూజర్ టు రిజిస్టర్, ఎబిలిటీ ఫర్ ద యూజర్ టు లాగిన్, ఎబిలిటీ ఫర్ ద యూజర్ టు రీసెట్ పాస్వర్డ్. అకౌంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో ఎబిలిటీ టు వ్యూ అకౌంట్ సమ్మరీ, ఎబిలిటీ టు డౌన్లోడ్ స్టేట్మెంట్స్. ఫండ్స్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో ఎబిలిటీ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్, ఎబిలిటీ టు యాడ్ బెనిఫిషియరీ. చెక్స్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో ఎబిలిటీ టు రిక్వెస్ట్ చెక్ బుక్, ఎబిలిటీ టు వ్యూ చెక్ స్టేటస్. ఇలా రిక్వైర్మెంట్స్ని మాడ్యూల్స్ వైజ్ గ్రూప్ చేస్తే స్కోప్ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ క్లారిటీ, BRD is not the detailed requirement document. BRD defines scope at high level. It tells what capabilities are needed, but it does not explain
full screen behavior, validations, business rules, field level details, error messages, alternate flows. Those details later BA captures in FRD, use case, or user story. For example, BRD says ability for the user to log in, but detailed requirement will ask login using username or email. Password rules ఏమిటి? OTP required, wrong password attempts ఎంత? Error message ఏమిటి? అకౌంట్ లాక్ అవుతుందా? దీస్ ఆర్ డీటెయిల్డ్ రిక్వైర్మెంట్స్. BRD కంప్లీట్ అయిన తర్వాత BA బిజినెస్ ఓనర్తో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాలి. BA చెప్తాడు, దిస్ ఈజ్ వాట్ ఐ క్యాప్చర్డ్. ఆర్ వి ఆన్ ద సేమ్ పేజ్? బిజినెస్ ఓనర్ రివ్యూ చేసి స్కోప్ కరెక్ట్గావా ఉందని అప్రూవ్ చేస్తాడు. దీనినే సైన్ ఆఫ్ అంటారు. సైన్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ సైన్ ఆఫ్ తర్వాత ప్రాజెక్ట్ స్కోప్ లాక్డ్ అవుతుంది. లేటర్ బిజినెస్ ఓనర్ నేను ఇది కూడా చెప్పాను, అది కూడా చెప్పాను అని కన్ఫ్యూషన్ క్రియేట్ కాకుండా BA డాక్యుమెంటెడ్ స్కోప్పై అప్రూవల్ తీసుకుంటాడు. సో సైన్ ఆఫ్ ప్రొటెక్ట్స్ ప్రాజెక్ట్ క్లారిటీ, BA క్లారిటీ అండ్ టీమ్ అలైన్మెంట్. BRD సైన్ ఆఫ్ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ BRD ఆధారంగా ప్రాజెక్ట్ చార్టర్ క్రియేట్ చేస్తాడు. ప్రాజెక్ట్ చార్టర్లో హై లెవెల్ టైమ్ లైన్, బడ్జెట్, రిసోర్సెస్, రిస్క్స్ అండ్ ప్రాజెక్ట్ ప్లాన్ ఉంటాయి. బిజినెస్ ఓనర్ టైమ్ లైన్ అండ్ బడ్జెట్ అప్రూవ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ కిక్-ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. కిక్-ఆఫ్ మీటింగ్లో BRD స్కోప్, టైమ్ ఫ్రేమ్, బడ్జెట్, టీమ్ రోల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ రివ్యూ చేస్తారు. కిక్-ఆఫ్ మీటింగ్ తర్వాత రియల్ ఐటీ ప్రాజెక్ట్ అఫీషియలీ స్టార్ట్ అవుతుంది. దిస్ ట్రిగ్గర్స్ SDLC, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. SDLC అంటే ఐటీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టీమ్ ఫాలో చేసే స్టెప్ బై స్టెప్ లైఫ్ సైకిల్. BA మాస్టరీ అకాడమీలో మేము స్టూడెంట్స్కి BRD రైటింగ్, బిజినెస్ రిక్వైర్మెంట్స్, FRD, యూజ్ కేసెస్, యూజర్ స్టోరీస్, జీరా, అజైల్, UAT అండ్ రియల్ టైమ్ SDLC ప్రాజెక్ట్ ఫ్లో ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాం. మీరు సీరియస్గా బిజినెస్ అనలిస్ట్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మా BA మాస్టరీ అకాడమీలో ప్రాక్టికల్ ట్రైనింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, డాక్యుమెంటేషన్, జిరా, అజైల్, స్క్రమ్, రెజ్యూమ్, లింక్డ్ఇన్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్తో జాబ్ రెడీగా ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ బ్యాచ్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.